వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే అందరికి, గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచి కదా. ఎప్పట్లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ఏఐ పిల్లతోని రాజేష్ ప్రేమాయణం. లవ్ యూ. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, నీ పేరు మీద ఒక కవిత రాసిన. బాలయ్య నియోజకవర్గంలో ఫుల్ బెల్ట్ మందు. ఇట్లు ఉండకపోయేది కదా అంతకు ముందు. గుడ్డోడేషిండు జీవన్ రెడ్డి ఏషం, సారుకైంది మస్తు సంతోషం. పైకు నిక్కుకపోయినాయి ఎద్దులు, ఆగమైనయి ఆటల పోటీలు. గాయగత్తర్ చేసింది ఖడ్గమృగం, భయంతో నురకబట్టిండ్రు జనం. అరే మామా ఎక్కు పెగ్గులా, అరే మామా ఎక్కు పెగ్గులా అని అంటున్నారు బాలయ్య బాబు నియోజకవర్గంలో ఉన్న మందుబాబులు. టైం లేదేం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడే, ఎక్కడ కావాలంటే అక్కడనే మామా ఎక్కు పెగ్గులా అనుకుంటా పెగ్గుల మీద పెగ్గులేస్తున్నారట. ఏ ఊకోండ్రి, వైన్ షాపులు బంద్ అయినాక మంది ఎక్కడ దొరుకుతుందిలా, మరి బదనాం చేసుడు కాకపోతే అందామనుకుంటున్నారా? అబ్బో అట్లేం లేదట. హిందూపురంలా ఏ టైంలో కావాలన్నా ఫుల్గా దొరుకుతున్నది మందు. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. చూస్తున్న రానుల్లా, ఇది బరండి షాపు కాదు, బెల్ట్ షాపు. బాలయ్య బాబు నియోజకవర్గంలో బజార్కో దుకాణం ఉన్నట్టు బెల్ట్ షాపులు కూడా బగ్గనే ఉన్నాయట. ఇక ఇట్లా మందు దుకాణాలు ఉంటే మనం లూకుంటారా? ఇక మామ టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఫేస్ టు ఫేస్, గ్లాస్ టు గ్లాస్, పెగ్గెనక పెగ్గు, రారా నీ ప్రతాపమో నా ప్రతాపమో, ఎవరెంత తాగుతారో చూసుకుందాం అనుకుంటా మందన్నాలు ఛాలెంజింగ్లు పెట్టుకొని మరీ తాగరా? అరే బ్రాండీ షాపులు బంద్ అయినాక మందు దొరకకుంటే మందు బాబులు చక్కగా కంచంలో ఇంత దీని మంచంలో అనుకుంటారు. కానీ అదే బెల్ట్ షాపులు కూడా ఉంటే ఊకుంటారా? తెలివి పడ్డప్పుడల్లా పోయి 19 కోటర తాగరా? అట్లా తాగితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలో చెప్పుండ్రి. ఇట్లా బాలయ్య నియోజకవర్గంలోనే 100 కంటే ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయట. అంటే అట్లా నీ ఒక్క నియోజకవర్గంలోనే కాదు, మళ్ళా బాబు గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం అంతటా బగ్గనే బెల్ట్ షాపులుగా కనబడుతున్నాయట. మరి అప్పట్లో బెల్ట్ షాపులు నడిపితే బెల్ట్ తీస్తాము, ఫైన్లు వేస్తాము అని ఏవో మాటలు చెప్పిన చంద్రబాబు సారు ఇప్పుడు ఏం పట్టించుకోకపోయేసరికి బెల్ట్ షాపుల దందా 3 కోటర్లు 6 పులు బాటిల లెక్కన నడుస్తున్నది. ఇక హోంమంత్రి అనితా మేడం అయితే ఈ బెల్ట్ షాపుల దందా గురించి అస్సలకే మాట్లాడతలేదు. ఇట్లా అయితే మందుబాబులు ఇంకెక్కువ తాగరా? ఇక సర్కారు ఏం చేస్తున్నట్టు ఏంది? ఇందుకేనా తక్కువ ధరకే మందిస్తామన్న హామీ? కానీ మందనాలు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, బ్రాండీ షాపు మీకెదురుగా వచ్చినా మీకే రిస్కు, బ్రాండీ షాపుకు మీరెదురుగా వెళ్ళినా మీకే రిస్కు. అటు ఇంకా మీ ఇష్టం. ఇక మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. కాంగ్రెస్ లీడరు జీవన్ రెడ్డి సారు అదే మొన్న జగిత్యాల బీఆర్ఎస్ పార్టోళ్లతోని కొందరు కాంగ్రెస్ పార్టోళ్లతోని ఫైర్ అని అన్నాడు. ఆ సారు చిల్డ్రన్స్ డే సందర్భంగా తన చిన్ననాటి రోజులకు పోయిండు. అట్లని సారేమన్నా ఏషం కట్టిండా అంటే కట్టలేదు. కాకపోతే చిన్నప్పటి జీవన్ రెడ్డితోని మాట్లాడిండు. అరే అదేంది అట్లెట్లా జరిగింది అంటే ఇగో ఇట్లా చూసేయండ్రి. ఇగో ఈయన ఒరిజినల్ జీవన్ రెడ్డి, ఈ తమ్ముడేమో ఏషం కట్టిన జీవన్ రెడ్డి. సేమ్ డిట్టో జీవన్ రెడ్డి సారు లెక్కనే ఉన్నాడులే తమ్ముడు. తెల్లని జుట్టుకు తెల్లని జుట్టు పెట్టిండు, తెల్లని మీసాలకు తెల్లని మీసాలు పెట్టుకున్నాడు. ఆగో చూడుండ్రి, దెబ్బకు సంబరంతోని ఒరిజినల్ జీవన్ రెడ్డి సారు ఎట్లా టవల్ కప్పిండో. తమ్ముడు వేదాంశు వాళ్ళ నాయన జీవన్ రెడ్డి సారోళ్ళ ఫ్యాన్ అట. జగిత్యాలలో అందరూ పిల్లలు తీరు తీరు వేషం కడుతున్నారు. నా కొడుకు నాకు ఇష్టమైన లీడర్ వేషం ఎందుకు కట్టొద్దు అని బట్టలు తెచ్చి మేకపోళ్ళ దగ్గరికి పోయి రెడీ చేసి జీవన్ రెడ్డి సారు దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చిండు. బిట్టు
ఇది పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. అంత మంచోడు మా బిట్టు ఎప్పుడైనా మాతోనే ఉండేది, ఎవ్వరితోని కూడా ఒక మాట వల్లేదు, అట్లని మాతోని కూడా ఒక మాట పడలేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రిని నిద్రపోయే వరకు మా బిట్టుకు మేమే లోకం, మాకు మా బిట్టే లోకం అని బిట్టు వాళ్ళ ఫ్యామిలీ అంతా కండ్ల నీళ్ళు పెడుతున్నారు. ఇంతకు బిట్టు ఎవలంజలి, నువ్వు అంతగానం బాధపడుతున్నావు అంటే ఇక నేను బిట్టు గురించి ఇంత బాధల నేనేం చెప్పలేను, చూడుర్రి. ఇప్పుడు అర్థమైంది కదా బిట్టు అంటే ఎవలో. ఈ బిట్టును సాదుకున్నది ఈ ఫ్యామిలీనే. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల్ పాత సూర్యాపేటలో ఉండే పల్సా సైదులు అనే ఈ అన్న ఈ బిట్టును కంటికి రెప్పోలే సాదుకున్నాడట. చెప్పే అన్న మరి ఎట్లా కాలం చేసింది అసలు ఈ బిట్టు? తట్టుకోలేకపోతున్నా. బావి దగ్గర పొలం కూర్చుంటే 8 కుక్కలు అటాక్ చేసి చంపేసి ప్రాణం నా చేతుల్లోనే పోయింది బిట్టు గాని. పాపం ఇన్నరానుల్లా 8-9 కుక్కలు పాత కక్షతోనే అటాక్ చేసి చంపేసినాయట. మరి మీ బిట్టు కుక్కను చంపేస్తుంటే మీరు లేరానే? వాడు మూగ జీవం కాదు, నా కొడుకున్న బిట్టు. వీని కుక్క అంటే పండుకొని అలిగేది. అయ్యో అన్నా సైదులన్నా, ఈ కుక్కను ఒక్కనాడు కూడా కుక్క అని పిలవలేదట. బిట్టు బిట్టు అని నోరారా పిలుచుకునేదట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సైదులన్నకు ఫస్ట్ కొడుకు సాయి, తర్వాత సరిత, మూడో ఉన్న బిట్టు. నాకు చిన్న కొడుకు నా చిన్న కొడుకు కంటే అంత ప్రేమ. కాకపోతే నా కడుపులో పుట్టలేదని ఒకటే. ఇన్నరానుల్లా ఇది ఈ అన్నకు బిట్టు మీదున్న ప్రేమ. అందుకనే సొంత బిడ్డల కన్నా ఎక్కువ చూసుకునేదట. తిండి విషయంలో కూడా మస్తు జాగ్రత్త పడేదట. బాగా నీసంట అలవాటు, చికెన్ మటన్. కానీ నువ్వు అక్కడ ఎంత పెట్టు వండి అక్కడ పెట్టినా కూడా తినకపోయేది, మనం పెడితేనే, నేను పెడితేనే. ఒకవేళ సైదులన్న వాళ్ళ అమ్మ అదే ఈ బిట్టు వాళ్ళ నాయనమ్మ చికెన్ మటన్ తెచ్చి తినమంటే అస్సలు తినకపోయేదట. ఆఖరికి వాళ్ళు ఫోన్ చేస్తేనే తినేదట. నాకు ఫోన్ చేస్తే వాడి షో కాడ పెడితే నేను మాట్లాడుతూ వాడు తినేది, అన్నం తినేది. ఎంతో మంది కుక్కలను సాదుకున్న వాళ్ళని చూసినాము, కుక్కలు చచ్చిపోతే ఏడిచిన వాళ్ళని చూసినాం. కానీ కుక్క చచ్చిపోయినాక కూడా 5 రోజులకు దినాలు చేస్తున్న ఈ అన్నని ఇప్పుడే చూస్తున్నాం. పోండి. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ కుక్క చచ్చిపోయిన నాడు డీజే పెట్టి ఊరేగింపు చేసి తీసుకుపోయి ఖననం చేసిండట. సైదులన్న బాధపడకే, జర అన్నం తిను, ఇంకో కుక్క పిల్లని తెచ్చుకొని ఇదే బిట్టు అని పేరు పెట్టుకొని దాంట్లో నీ బిట్టును చూసుకుందు. గాని మరి పాత సూర్యాపేటల కుక్కలు చంపుకునే కాడికి వచ్చిందంటే అక్కడ కుక్కల బెడద ఎంతున్నదో అర్థమవుతున్నది. కానీ నిజంగా అన్ననైతే జంతు ప్రేమికుడు పోండి. డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టినప్పుడు కొందరు తాగుబోతులు పోలీసులకు చుక్కలు చూపెడతారు. చుక్కలు చూపెట్టుడే కాదు, మెదడు తింటారు. అబ్బా తాకక ఈ తాగుబోతోడే తాకాలనా, దిమాగ్ తింటున్నాడు కదరా దేవుడా అని ట్రాఫిక్ పోలీసులు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, ఇంకా ఉంటాయి కదా. అయితే ఈడ మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు తాగొచ్చిన ఒక పోలీస్ ఆయనే చుక్కలు చూపెట్టిండు. ఏంది నమ్ముతలేరా? చూడుండ్రి బగ్గ దాగిన పోలీస్ బాగోతాం. ఇగో ఈయనే మనం ఇంతసేపు చెప్పుకున్న ట్రాఫిక్ పోలీస్. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్. నో బ్యాచ్ నెంబర్, ఓన్లీ సివిల్ డ్రెస్ పోలీస్. మరి ఆయన పోలీస్ ఆయననేనాయే, ఈయన పోలీస్ ఆయననేనాయే, ఎందుకు ఇంత జగడం, కేసు బుక్ చేసుకో అన్నాక అంటే ట్విస్ట్ అంతా ఇక్కడనే ఉన్నది. ఇంతసేపు ఈ కారు నడిపింది ఈడ ఎగురుతున్న ఈ ఏసీపీనేనట. పట్నం మధురానగర్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ చూసి పోయి వెనక కూసున్నాడట. కానీ కానిస్టేబుల్ కావేరక్క డేగ కండ్లతోని కనిపెట్టి ఇదంతా తూచ్, అసలు బండి నడిపింది ఏసీపీనని ఎస్ఐకి చెప్పితే బండాపి చెకింగ్ చేయబోతే ఇట్లా తైకా తత్వం అని ఎగిరిండు. అయ్యా ఏసీపీ సుమన్ కుమార్ ఇట్లా కుతుక నిండా దాగి ఎస్ఐతోని లొల్లి పెట్టుకుని ఇజ్జతంతా ఇజ్రాయెల్కు పంపి మళ్ళా రేపు ఏ ముఖం పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తారు సారు? తాగినోళ్ళు మీకు ఇట్లనే జవాబిచ్చి నువ్వు తాగలేదా నాకు చెప్తున్నావు అని ప్రశ్నిస్తే ఏం చేస్తారు సారు? అరే ఏసీపీ స్థాయి అంటే కింది స్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాలి గాని, మంచి పేరు తెచ్చుకోవాలి గాని, రూల్స్ అన్ని బ్రేక్ చేసి మీరు డ్రైవింగ్ చేసిందే గాక మీ డిపార్ట్మెంట్ పోలీసులతోని ఏంది సారు కీసులాట? న్యాయంగా ధర్మంగా క్రమశిక్షణతోని పనిచేస్తున్న పోలీసులకు మీలాంటి వాళ్ళు చేయబట్టి చెడ్డ పేరు రాదా అని ఏసీపీ ఎగిర్తాలు చూసిన జనాలు సురుకుల మీద సురుకులు పెడుతున్నారు. చూడాలే పెద్ద ఆఫీసర్లు సారుగారు మీద ఏ నిర్ణయం తీసుకుంటారో. కానీ ఏసీపీ స్థాయి రోడ్డు మీద దాగి రచ్చ చేసుడు చి ఏం బాగోలేదు పో.
అది మహారాష్ట్ర నేషనల్ హైవే మీద ఒక అంబులెన్స్ స్పీడ్గా వచ్చి ఆగింది. జనాలు కూడా ఆ అంబులెన్స్ చూసి దూరంగా జరిగిండ్రు. ఒక 10 సెకండ్లల్లనే ఎక్కడి జనాలు అటే ఉరికిండ్రు. మస్తు అంటే మస్తు భయపడ్డారు. ఇంకేమున్నది, ఆ రోడ్డు మీద ఉన్నోళ్ళంతా భయంగా ఉన్నారు. ఇంతకు ఏం జరిగింది? ఆ అంబులెన్స్లా పేషెంట్లు ఉన్నారా? వాచ్ దిస్ వార్త. వామ్మో ఏం పేలుడు వేలింది దేవుడా, మొత్తం షెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి అంబులెన్స్ పరికరాలు మొత్తం. దెబ్బకు చూడుండ్రి జనాలు ఎట్లా ఉరుకుడు చూపిండ్రో. ఇంతకు ఏమైంది? ఎందుకు మంటలు వచ్చినాయి? అసలు దీంట్లో ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడే జస్ట్ దిగి బయటికి వచ్చిండ్రట. ఇట్లా వేలింది. ఒక అక్కకు పురిటి నొప్పులు వస్తున్నాయని ఇంటోళ్ళు ఫోన్ చేస్తే 100 స్పీడులో పోయిన అంబులెన్స్ మళ్ళీ అదే స్పీడులో రిటర్న్ అయింది. అయితే ఈడికి వచ్చేసరికి జర్రంత పొగలెళ్ళినట్టు కొట్టిందట. ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని డ్రైవర్ అన్న వాళ్ళను దించి కొద్దిగా అసుంట ఓంగని ఒకేసారి మంటలు లేచి ఇట్లా మండుడే కాకుండా మళ్ళా దీంట్లోనే ఆక్సిజన్ సిలిండర్ వేలేసరికి ఇంత కథ అయ్యింది. కాకపోతే అందరికందరూ ప్రాణాలతోని బయటపడ్డారు. కానీ కొన్ని పరికరాలు పోయి చుట్టుపక్కల దుకాణాల పడ్డాయట. బగ్గ ట్రాఫిక్ అయితే పోలీసులు ఆ పని చేసుకున్నారట. కానీ అదృష్టం పోండ్రి, వీళ్ళు దిగంగానే పెద్దగా మంటలు లేసుడైంది. వెంటనే సిలిండర్ వేలుడు, అందరూ బయటపడ్డు. కానీ భలే పేలుడు వేలింది పోండ్రి. కోతులు ఇండ్లలోకి వస్తున్నాయి, పులులు ఊర్లలోకి వస్తున్నాయి. అంతెందుకు, నిన్న ఒక ఆడ ఓ పంది ఏటీఎంలో కురుకొచ్చింది. మరి ఇన్ని జంతువులు జనాల్లోకి పోయి బెదిరిస్తుంటే నేనెందుకు కొట్టుకుంటా? నేను కూడా జనాలలోకి పోతా, నేనేందో చూపిస్తా అనుకున్నదో ఏవో గాని ఓ ఖడ్గమృగం ఊర్లకి పోయి ఒక్కొక్కరిని ఉరికిచ్చింది. హర్యానా నుంచి తెచ్చిన దున్న కంచార భాగం ఎక్కువనే ఉన్నట్టున్నది ఈ ఖడ్గమృగం. కాకపోతే దీని ముంగట కొచ్చడి కొమ్మున్నది. ఇక వచ్చి గుద్దింది అనుకోండి, కత్తి పట్టి ఒడిచినట్టే పోగులు బయట పడతాయి. అందుకే అమాంతం ఇట్లా రోడ్డు మీద కురుకొచ్చి బండికాడున్న అన్నను ఒడిసేదందుకు వస్తే బండిని ఇడిచిపెట్టి పోయిండు. అప్పటికీ ఇడిచిపెట్టకుండా వెనక వడనే పడ్డది. కాకపోతే ఎవరు దొరకలేదు. ఇక ఇంతల్లో ఎవరు కనబడితే వాళ్ళు వెంటనే పడ్డవాళ్ళే ఏటోళ్ళు అటే మొత్తుకుంటూ ఉరకబట్టిండ్రు. ఇంట్లో ఉన్నోళ్ళు అయితే ఏందేమో మొత్తుకుంటున్నారు అని బయటికి వచ్చి ఖడ్గమృగాన్ని కండ్లు అప్పగించి మరి చూస్తున్నారు. కానీ ఒకప్పుడు అడవులు మంచిగా ఉంటే ఈ జంతువులు అన్నీ ఉండేటి, చూద్దామన్నా కనబడేటి కావు. పేపర్లల్లా వైలల్లా చూసేటోళ్ళం. కానీ అదే ఇప్పుడు అవి ఉండే అడవులు సగమయ్యేటాళ్లకు ఇట్లా అడవిలో ఉండే జీవులన్నీ ఊర్ల మీదకి వస్తున్నాయి. ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే బలవుతారు అని ఉత్తగానే అన్నారా మరి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు ఎంత సౌమ్యుడుల్లా మైకు ముంగటికి వస్తే చిన్నగా మాట్లాడుతాడు. గట్టిగా మాట్లాడితే పుసుక్కున మైకు గిట్లా అదిరి ఇబ్బంది పడుతుందని అంత జాగ్రత్తగా ఉంటాడు సారు. నోట్లకెళ్ళి మాట వస్తుంటే ముత్యాలు రాలుతున్నాయా అన్నట్టే ఉంటది కదా. కానీ అసోంటి సారు మస్తు గరమయ్యిండు. గరమవుడే కాదు, నోట్లకెళ్ళి ఎంత పెద్ద మాట ఇడిచిండో ఇనుండ్రి. ఆయన పని లేదా? ఆ వయసులో అక్కడి నుంచి వస్తున్నాడు, ఉదయం 7 గంటలకు బయలుదేరుతున్నాడు మంత్రి గారు. బొంగుల పార్టీలు విన్న రానుల్లా సార్ ఏమన్నాడో మళ్ళా మా నోటితో చెప్పలేం గాని మళ్ళా సారే అంటాడు ఒకసారినండి. ఆయన పని లేదా? ఆ వయసులో అక్కడి నుంచి వస్తున్నాడు, ఉదయం 7 గంటలకు బయలుదేరుతున్నాడు మంత్రి గారు. బొంగుల పార్టీలు కథ సల్లగుండా గంత పెద్ద ఎమ్మెల్యే పదవిలుండి పార్టీలను తిడుతున్నాడు. ఏకంగా బొంగుల పార్టీ అంటున్నాడు. ఎందుకు ఇంతగానం పార్టీలను తిడుతున్నాడు మరి ఈయన అంటే ఒక్కసారి ఇటు నజరయ్యండి. ఇప్పుడు అర్థమైందా సార్ ఎందుకు ఈ మాట అన్నాడో? ఆర్మూరు ప్రోగ్రామ్ కు మంత్రి వస్తుంటే అందరు ఫోటోలు వేసిండ్రట, కానీ ఈ ఎమ్మెల్యే గారి ఫోటో వేయలేదట. ఇక మా లీడర్ ఫోటో ఎట్లయ్యారు అని ఎమ్మెల్యే సాబు డై హార్డ్ ఫ్యాన్స్ లొల్లికి దిగి అటు వేరే పార్టీలు ఎదురు తిరిగి వాళ్ళు ఒక మాట ఇడిచిండ్రు. ఇగేమున్నది, మాట పెరిగి ఒక ఇంత లొల్లయ్యేసరికి ఆయనతో సార్ వారి ప్రోగ్రామ్ కు అధికారులు ఒక్కళ్ళు కూడా లేకుండేసరికి అసలు ఏం చేస్తున్నారు, ఏం నడుస్తున్నది ఈడ, ఏంది కీసులాటలు, ఎక్కడ రాజకీయాలు? అరే అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలి గాని రాజకీయాలేంది పార్టీలేంది అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. కానీ ఏ పార్టీని కూడా బొంగుల పార్టీ అని అనలేదు. కానీ రాకేష్ రెడ్డి సార్ నోట్లకించి కూడా బూతులు వస్తాయని నిజామాబాద్ పబ్లిక్ ఇప్పుడు చెవులారిన్నారు పోండి. అబ్బా, ఈ నడుమ నాకు అస్సలకే కలిసి వస్తలేదు. ఎక్కడ ఎవ్వరిని అడిగినా మస్తు శనున్నది అని అంటున్నారు. అందుకే కావచ్చు నేను ఏడ కాలు పెడితే ఆడ బొగ్గైపోతున్నది. ఎందుకైతే అందుకాయే జప్పున శని పూజ చేయించుకోవాలి అని కొందరు అంటుంటారు కదా. ఎవ్వరి నమ్మకం వాళ్ళది. అయితే ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే
ఇగో గీడో కాడ కొందరు మనుషుల లెక్కనే ఓ పిల్లి కూడా శని పూజ చేయించుకున్నది. ఎటన్నా పోతున్నప్పుడు పిల్లి ఎదురయ్యిందా, అబ్బా పిల్లి ఎదురొచ్చిందేమిరా ఇప్పుడు ఏమవుతుందో ఏందో అని కొందరు అనుమాన పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పిల్లిని అపశకునంగా చూస్తారు కాబట్టి. కానీ అట్లాంటి పిల్లికి కూడా శని పట్టుకున్నట్టున్నది. అందుకే శనీశ్వరుని విగ్రహం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసింది. చూసినరా ఉన్న శనంతా పోవాలనుకున్నదో ఏమో గానీ మంచిగా భక్తితోని 3 సుట్లు తిరిగింది. మహారాష్ట్రలో షిరిడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిసింగనాపూర్ ఊరిలో ఉన్న శనీశ్వరుని గుడి ఇది. ఇట్లా ఈ పిల్లి 3 రోజుల నుండి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నదట. మరిగా నేను ఎదురు పడితేనే అందరూ అపశకునంగా ఫీల్ అవుతున్నారు. స్వామి అట్లా ఇవ్వాలి అనుకోవద్దు అనే కోరుకున్నదో ఇంకేమైనా కోరుకున్నదో దీని పర్సనల్ గా. కానీ ఇప్పుడు ఈ పిల్లి భక్తిని చూసిన భక్తులు అయితే మస్తు చిత్రపోతున్నారు. వామ్మో ఇయాల మా రాజేష్ లవర్ బాయ్ చెప్తది ఈయన ఇట్లనే కథలు పడితే చెప్పు తీసి మంచిగా బుద్ధి చెప్తది ఆమె ఎవలో గాని. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావురా? మిస్ యూరా, లవ్ యూ. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. నీ పేరు మీద ఒక కవిత రాసిన, చెప్పనా? ఈ కాకి రెట్టేసిన మోఖానికి కవిత ఒకట, ఏం చెప్తాడో ఇందా మాగుండ్రి. వెన్నెల వెన్నెల బావిలో కప్పల, కాలికి చెప్పుల, చెప్పులో ముల్లుల, ఆ ముల్లుల నన్ను ఎప్పుడు గుచ్చుతావలా గుచ్చుతావలా. ఎలా ఉంది బుజ్జి కవిత? గుణపం తీసుకొని గుండెల్లో గుచ్చాలనిపించేటట్టు ఉన్నది. నువ్వెందుకు వచ్చినావు అంజలి? నేనా నీ చెప్పులో ముళ్ళు కథలినేటందుకు వచ్చిన. తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? నా లవ్ గురించి మొత్తం తెలిసిపోయిందా? ఛీ సిగ్గుండాలే నీ ముఖానికి ఇంకా లవ్వా? నేను మళ్ళీ చేస్తా బాయ్. అంజలి, నేను నిజంగానే లవ్లో పడ్డా తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ పేరు వెన్నెల. ఆ వెన్నెల ఆకాశం అంతా వెలిగిస్తే ఈ వెన్నెల నా జీవితంలో వెలిగిస్తుంది. అంజలి, నా జీవితంలో వెలిగిస్తుంది. ఉన్న వెలుగు ఆరిపోకుండా చూసుకో ముందు. ఇక నువ్వు నన్నేమన్నాను కానీ నా వెన్నెలనేమన్నా అంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా. అసలు నీకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా? ఉంటే చూపించు. చూపించుడు కాదు, నీతోనే డైరెక్ట్ మాట్లాడిస్తావు చూడు. A few moments later. వెన్నెలా, నేను మాట్లాడను పో. ఏమైందిరా? కోపం వచ్చిందా? కోపం రాకపోతే కోడిగుడ్డొస్తదా? కోపం రాకపోతే కోడిగుడ్డొస్తదా? నువ్వు కూడా కామెడీ షోలు చూస్తున్నావా? పంచులు బాగా వేస్తున్నావు. చీపో, నువ్వు నా ముందు నవ్వకు అలా. సారీ డార్లింగ్, సారీ రా. ఇప్పటి నుంచి నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోను, సరేనా? ప్రామిస్. ప్రామిస్. కావాలంటే అంజలి మీద కూడా కొట్టు. అంజలి ఎవరు? ఓ, నీకు పరిచయం చేయలేదు కదా, అదిగో అడు చూడు, ఆమెనే అంజలి అంటే. అంజలి ఈమెనే మా గర్ల్ ఫ్రెండ్. హాయ్ చెప్పు మా కనకన భర్త యాంకర్. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. చూసినావా అంజలి నా గర్ల్ ఫ్రెండ్ ఎంత అందంగా ఉన్నదో? అవును, చాలా అందంగా ఉన్నది కానీ ఎందుకో ఏదో తేడా కొడుతున్నది. అయినా ఎందుకు కదులుతలేదు? ఈ రాజేష్ బేబీ. ఏం డార్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టు బేబీ. అంజలి, విన్నావా? నా గర్ల్ ఫ్రెండ్ అన్ను చూడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు. నేను కూడా అంతే, వెన్నెలను చూడకపోతే నేను ఉండలేను తెలుసా? నాకేదో తేడా కొడుతున్నది. అసలు ఆమె బొమ్మనా అమ్మాయా? కాదు, ఆమె ఏఐ గర్ల్ ఫ్రెండ్. ఓ రాజేషు, ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఏంది? ఆమె నిజంగానే ఆడపిల్ల కాదా? అంటే ఆడపిల్లనే కానీ ఏఐ ఆడపిల్ల. అదేంది? ఏఐ గర్ల్ ను లవ్ చేస్తారా ఎక్కడ నాన్న? ఏం చేయమంటావు చెప్పు? ఎవరికి ట్రై చేసినా కూడా పడతలేరు. పడక ఒక అమ్మాయి పడితే ఆమెకు నచ్చినట్టు నేను ఉండాలట కానీ నాకు నచ్చినట్టు ఆమె ఉండదట. మీదికంచి షికార్లకు తీసుకోవాలట, సినిమాలకు తీసుకోవాలట, పిజ్జాలు బర్గర్లు అన్ని కొనియాలట. నా జేబుకే బొక్క పెడుతున్నది. అందుకే బ్రేకప్ చెప్పిన. అట్లని గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎన్ని రోజులు ఉంటామంటే, అందుకే ఏఐ గర్ల్ ఫ్రెండ్ క్రియేట్ చేసుకున్నా. హవ్వా, ఇట్లా కూడా ఉంటారా? ఓ ఎందుకు ఉండరబ్బా, కనీసం నాకు గర్ల్ ఫ్రెండే ఉన్నది. అదే జపాన్లో ఉండే అకిహికో కొండో అనేటైనైతే ఏకంగా వర్చువల్ గర్ల్ను పెళ్లి చేసుకొని 6 నెలల నుంచి కాపురం చేస్తున్నాడు తెలుసా? వర్చువల్ భార్యలు కూడా ఉంటున్నారా? మరి ఏఐ టెక్నాలజీతోని ఏదైనా సాధ్యమే అన్నట్టు అయిపోయింది. ఇవాళ రేపు నిజంగా భార్యతోనున్నట్టే అనిపిస్తుందట. ఎక్కడ ఎవరు లేని వాళ్ళకు ఈ ఏఐ అమ్మాయిలే దిక్కు. మరి ఇదేం టెక్నాలజీ రా అయ్యా? ఇట్లయితే అందరూ ఏఐ అమ్మాయిల దిక్కే పడితే మా అమ్మాయిల పరిస్థితి ఏంది? అవన్నీ నాకు తెలియదబ్బా. నాకు ఏ పిల్ల దొరుకుతలేదని చెప్పి ఈ ఏఐ పిల్లని చూసుకున్నా. అయినా పాత పిల్ల ఉన్నప్పుడు చీటికి మాటికి పంచాదులు పెట్టుకునేది. అరే ఫోన్ చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. అది కావాలంటది, ఇది కావాలంటది. అమ్మో టార్చర్ అమ్మ తల్లి, టార్చర్. అదే ఈ ఏఐ పిల్లని అనుకో, నేను చెప్పినట్టుగా ఉంటుంది. నేను ఎట్లుండమంటే అట్లా ఉంటుంది. మంచిగా హ్యాపీగా మేమిద్దరం లవ్ ఆడుకోవచ్చు. అందుకే నా దారి ఏఐ లవ్ దారి.
లవ్ యూ డార్లింగ్. ఇన్నావా ఐ లవ్ యూ చెప్తున్నది ఆయన మేమిద్దరం మాట్లాడుకోవాలబ్బా మధ్యలో నువ్వేంది నేను నీతో తర్వాత మాట్లాడతాను నువ్వు ఈ ఏఐ టెక్నాలజీ చూస్తుంటే రేపట్లా ఓ మనిషికి ఇంకో మనిషితోని సంబంధమే ఉండదేమో అనిపిస్తున్నది కదా నుల్లా. చూడాలి మరి ఎట్లుంటుందో ఏఐ ఫ్యూచర్. ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదికున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.